ఐటీ కారిడార్లో అక్రమంగా నిర్మాణ వ్యర్థాల డంపింగ్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సవాల్గా మారింది. ఇప్పటికే 2 చోట్ల భారీగా వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 30 నుంచి 50 అంతస్తుల భారీ భవనాలను నిర్మిస్తుండటంతో వాటి నుంచి వెలువడుతున్న నిర్మాణ వ్యర్థాలను సమీపంలోని ప్రభుత్వ స్థలాల్లో పారబోస్తున్నారు. గచ్చిబౌలి కొండాపూర్లోని 30 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలం విషయంలో ప్రైవేటు పట్టాదారులు కోర్టును ఆశ్రయించడంతో నిర్మానుష్యంగా ఉండిపోయింది. ఫలితంగా ఆ భూములపై పర్యవేక్షణ లేకపోవడంతో అవకాశంగా భావించిన నిర్మాణదారులు వ్యర్థాలను డంప్ చేసి వెళుతున్నారు. 2 ప్రాంతాల్లో 15 లక్షల టన్నుల చొప్పున మొత్తం 30 లక్షల టన్నుల పేరుకుపోయాయి. వాటిని తొలగించాలంటే సుమారు 150 కోట్లు అవుతుందని సీఎంసీ కమిషనర్ సృజన అంచనా వేశారు. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రాకేష్, హైదరాబాద్లోని ఐటీ కారిడార్ అంటే కేవలం బహుళ అంతస్తుల భవనాలు, కంపెనీలే మనకు కనిపిస్తాయి. కానీ వాటి మాటున వేలాది టన్నుల చెత్త కుప్పలు కూడా దర్శనం ఇవ్వడం హైదరాబాద్ ప్రస్తుతం మసకబారుతుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్కి సంబంధించి ఐటీ అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సాధించినప్పటికీ ఆ ప్రాంతానికి వచ్చినటువంటి చాలామంది కూడా ముక్కున వేలేసుకునేలా ఉంది ఐటీ కారిడార్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల పరిస్థితి. ప్రస్తుతం మనం మాదాపూర్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నాము. మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ కంపెనీల మాటున దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డులు తయారవుతున్నాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి ఐటీ కంపెనీల్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్నంతా కూడా ఇటు భవన నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ పారబోయడంతో జవహర్ నగర్ డంపింగ్ యార్డును తలపించేలా ఈ పరిసరాలు మారాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసినట్లయితే గచ్చిబౌలి అదేవిధంగా ఇటు మాదాపూర్కు సంబంధించి ఐటీ కారిడార్లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్ యార్డులు ఉన్నట్టుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించడం జరిగింది. అందులో భాగంగా మొత్తం ఈ వ్యర్థాలనంతా తొలగించాలంటే దాదాపు ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు అదనపు భారంగానే చెప్పొచ్చు. కమిషనర్ అంచనా వేసినటువంటి చూసినట్లయితే దాదాపు 30,000 టన్నుల చెత్త అనేది ఇక్కడ పేరుకుపోయినట్లుగా గుర్తించారు. అందులో అది తొలగించాలంటే దాదాపు 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేశారు. అయితే ఇంతలా ఈ ఆకాశాన్ని తాకేలా ఈ గుట్టలు పేరుకుపోవడానికి గల కారణాలను విశ్లేషించినట్లయితే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉండేది. ఐటీ కారిడార్ విస్తరిస్తున్న కొద్దీ బహుళ అంతస్తుల భవనాలు 30 నుంచి 50 అంతస్తుల భవనాలు ఇటు ఐటీ కారిడార్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా రావడంతో అక్కడ భవన నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా దూరంగా వేయడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నిర్మాణదారులంతా కూడా వాటిని ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో పారబోయడం మొదలుపెట్టారు. అలా క్రమంగా ఈ ప్రభుత్వ స్థలాలంతా కూడా గుట్టలుగా పేరుకుపోయి ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను తలపించేలా మారిందని చెప్పొచ్చు. ఇటు హైటెక్ సిటీ నుంచి మొదలుకొని కానామెట్ వరకు వెళ్ళే దారిలో ఇలాంటి గుట్టలు దర్శనమిస్తున్నాయి. దాదాపు 2 నుంచి 3 గుట్టలు ఇలా పేరుకుపోయాయి. గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 44లో 10 ఎకరాలు, కొండాపూర్లోని సర్వే నంబర్ 59లో 30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా మొత్తం డంపింగ్ వ్యర్థాలతో నిండిపోయిందని చెప్పొచ్చు. వీటిపై కోర్టు వివాదం కూడా నడుస్తుంది. ఇది ప్రభుత్వ స్థలం అని ప్రభుత్వం వాదిస్తుండగా ప్రైవేట్ పట్టాదారులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఫలితంగా ఈ భూముల మీద పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇదే అవకాశంగా తీసుకున్నటువంటి చాలామంది నిర్మాణదారులంతా కూడా బిల్డర్లంతా కూడా నిర్మాణ వ్యర్థాలను ఇక్కడ డంప్ చేస్తూ రాత్రులు ఎవరికి తెలియకుండా డంప్ చేస్తూ పారబోయడంతో ఇలా మొత్తం గుట్టలుగా పేరుకుపోయింది. ఇలా 2 ప్రాంతాల్లో దాదాపు ఇప్పటివరకు ప్రస్తుతం సీఎంసీ వేసినటువంటి అంచనా ప్రకారం 30 లక్షల టన్నులు ఉంటుందని కూడా అంచనా వేశారు. అయితే సాధారణంగా 200 గజాల స్థలంలో ఒక భవనాన్ని నిర్మించాలంటే కనీసం 100 టన్నుల పైగా నిర్మాణ వ్యర్థాలు వెలువడతాయి. వాటిలో ఉన్నటువంటి రాళ్ళు కావచ్చు, ఇటుక, మట్టి, కాంక్రీట్ ఇవన్నీ కూడా తరలించాలంటే నిర్మాణదారులకు నగరపాలక సంస్థకు భారీగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఆ డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వ స్థలం ఉంది కదా అని చెప్పేసి సమీపంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో పారబోయడంతో ఇలా వ్యర్థాలన్నీ కూడా ఐటీ కారిడార్ ప్రాంతంలో గుట్టలుగా పేరుకుపోయాయి. సాధారణంగా ఇలాంటి భవన నిర్మాణ వ్యర్థాలలో సంబంధించి డంపింగ్ మొత్తం ప్రాసెస్ చేయడానికి ఇటు జీడిమెట్ల కావచ్చు, ఫతుల్లగూడ, శంషాబాద్లో యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి తరలించాలంటే భారంగా భావించినటువంటి నిర్మాణదారులంతా కూడా అక్రమంగా రాత్రులే ఈ చెత్త చెదారాన్ని, భవన నిర్మాణ వ్యర్థాలన్నీ ఇక్కడ పారవేయడం జరుగుతుంది. మరి దీన్ని తొలగించడం ఎలా అనేది ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సవాల్గా మారిందని చెప్పొచ్చు.
ఒక్కో టన్నును ఇక్కడి నుంచి ఆ వ్యర్థాలను తరలించాలంటే 500 చొప్పున ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇలా 30 లక్షలకు టన్నుల అంచనా ప్రకారం 30 లక్షలు అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. సో దాదాపు 100 నుంచి 150 కోట్లు ఖర్చు అవుతుందని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన అంచనా వేశారు. దానికి అనుగుణంగానే తరలింపు బాధ్యతలను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు కూడా టెండర్లు పిలవడం జరిగింది. అయితే ఆ టెండర్లు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినట్లయితే ఈ భవన నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా ప్రైవేట్ వెంచర్లకు వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా ఇటు సిఎంసిఏ ఈ వ్యర్థాలన్నీ కూడా తరలించి రహదారుల గల్లీలో కావచ్చు, సో ప్రధాన రహదారులు దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ఈ భవన నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా ప్రాసెస్ చేసి అక్కడ వినియోగించినట్లయితే సో కొంత భారం తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంతమంది భావిస్తున్నారు. మరి దీని మీద సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది? దాదాపు 40 ఎకరాల విలువైన కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి స్థలం ఇటు ప్రైవేటుదా లేదంటే ప్రభుత్వానికి చెందిందా అనేది కోర్టు వివాదం తేల్చే వరకు దీన్ని ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాల తొలగింపు అనేది సో సీఎంస్కి సవాల్గా మారిందని చెప్తున్నప్పటికీ ఎప్పుడు తొలగిస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకరంగా మారింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నటువంటి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన సో దీన్ని తొలగించడం అయితే పక్కా ఖరారని కూడా చెప్తుంది. అయితే ఆ అదనపు భారం ప్రభుత్వం ఏ విధంగా ఇవ్వబోతుందా, అంటే ఆ డబ్బులు ఏ విధంగా ఇస్తారా లేదంటే ప్రైవేట్ సంస్థలకు అప్పగించి దీన్ని ఈ ఐటీ కారిడార్లో పూర్తిగా చెత్త అంతా తొలగిస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం రాకేష్.